దేని గురించి లెక్క చెప్పాలంట? మనుషులు మాట్లాడే ప్రతి మాటలను గూర్చి విమర్శ దినమున, తీర్పు దినమున దేవునికి ఏం చెప్పాలంట? లెక్క చెప్పాల్సిన వంటి వారమై ఉన్నాం. కాబట్టి ఒకటి, నిన్ను గురించి లెక్క అడుగుతాడు. రెండవది, నీ దేవుని గృహాన్ని గురించి, నీ గృహాన్ని గురించి లెక్క అడుగుతాడు. మూడవది, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను గురించి లెక్క అడుగుతాడు. నువ్వు మాట్లాడుతున్న మాటలకి ఒక రోజున దేవుడికి లెక్క చెప్పాల్సిన స్థాయికి నువ్వు ఖచ్చితంగా ఎదగాలి. ఒక రోజున దేవుడు నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటకి లెక్క అడుగుతాడు నిన్ను. అందులో ఏమాత్రమైన సందేహం లేదు, అందులో ఏమాత్రమైన అనుమానం లేదు. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ఒక రోజున దేవునికి నువ్వు లెక్క చెప్పాలి. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మంచిగా మాట్లాడినా, చెడుగా మాట్లాడినా దేవునికి లెక్క చెప్పాల్సిన వంటి బాధ్యత నీకొందు బిడ్డ. దేవునికి నువ్వు లెక్క చెప్పాల్సిన వంటి వాడు అయి ఉన్నావు. కాబట్టి నేను అంటాను, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు ఉండాలా. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎలా ఉండాలంటే నరికినట్టు కాదు, అంటించినట్టు ఉండాలా. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎలా ఉండాలంటే గొల్పముతో గుండెని గాయపరిచే రీతికి కాదు, గాయమును కట్టు రీతిగా ఉండాలి. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎలా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని హృదయాన్ని సంతోషపరిచినట్లు ఉండాలి. ఇంకొక మాట శ్రద్ధగా వినండి. కొంతమంది మాట్లాడుతుంటే డబుల్ మీనింగ్లో మాట్లాడుతూ ఉంటారు. నోరు తెరిస్తే డబుల్ మీనింగ్ మాటలు. నోరు తెరిస్తే డబుల్ మీనింగ్. నువ్వు మాట్లాడే ప్రతి డబుల్ మీనింగ్ మాటకు కూడా దేవుడు లెక్క అడుగుతాడు. నువ్వు మాట్లాడే ప్రతి డబుల్ మీనింగ్ మాటకు కూడా దేవుడు లెక్క అడుగుతాడు. అప్పుడు దేవుడికి ఏం చెప్పాలి? మనం లెక్క చెప్పవలసిన వంటి వారమై ఉన్నాం. మీకు అర్థం అవటానికి ఇంకొక మాట కూడా మీకు బైబిల్ గ్రంథంలో చూపెడతాను. మలాకి పుస్తకం ఉందిగా, మలాకి పుస్తకంలో ఒక మాట రాసించాడు. 3వ అధ్యాయం 16వ వాక్యం చూద్దాం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఎవరు వింటారంట? మీరు మాట్లాడుకుంటున్నారు చూడండి. ఎవరిని ముంచాలా, ఎలా పైకి రావాలా, ఎవడు కుటుంబాన్ని చేల్చాలా, ఎవడు బిడ్డల్ని పాడు చేయాలా, ఏ సంఘాన్ని చెదరగొట్టాలా, ఏ మందని చెదరగొట్టాలా, ఏ సేవకుడు గురించి అబద్ధ సాక్ష్యం చెప్పాలా, ఏ సేవకుడు సాక్ష్యాన్ని పాడు చేయాలా, ఏ సేవకుడు సంఘాన్ని పాడు చేయాలా, ఏ సేవని పాడు చేయాలా, ఏ కుటుంబాన్ని పాడు చేయాలని మనం మాట్లాడుకుంటా ఉంటాం చూడండి. కొన్ని సందర్భాల్లో మాట్లాడి ఎవరు వింటారంట? మాట్లాడేటప్పుడు కొంతమందికి మాటలకు అత్తుండవు. నరం లేని నాలుగు కదా ఇది. ఈ నాలుగుకి ఏముండదు? నరం ఉండదు. దీనికి అద్దువాపు ఉండదు. ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఈ నాలిక. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఉడికింది తిని ఉడకని మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను అంటాను, నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ఖచ్చితంగా ఒక రోజున దేవుడు లెక్క అడుగుతాడు. ఆ లెక్కకి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన జవాబుదారీతనం నీకుంది. దాన్ని గుర్తించి నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎలా ఉండాలో తెలుసా? నువ్వు మాట్లాడే ప్రతి మాట ఖచ్చితంగా ఉప్పు వేసినట్టే ఉండాలి. నీ మాటల్లో వ్యసనం కనపడకూడదు, నీ మాటల్లో లోకం కనపడకూడదు, నీ మాటల్లో పాపం కనపడకూడదు, నీ మాటల్లో దోషం కనపడకూడదు, నీ మాటల్లో ద్వేషం కనపడకూడదు, నీ మాటల్లో చేదు కనపడకూడదు, నీ మాటల్లో పగ కనపడకూడదు, నీ మాటల్లో విషము కనపడకూడదు. నేనంటాను, నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ఒక రోజున దేవుని సన్నిధి